నూతన నిబంధనలోని అతి ప్రాముఖ్యమైన పరిపూర్ణ సత్యం అనే చట్టం ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడ నుండి బలి సంప్రదాయాలను గూర్చిన ప్రస్తావన కనబడదు గాని ఒకే ఒక బలిని గూర్చినటువంటి ప్రస్తావన మనకి కనబడుతుంది. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను అంటాడు. అంటే నా మన పాపముల నిమిత్తం ఒక మోగ జీవాన్ని తీసుకొచ్చి నా పాపాన్ని భరించటానికి ఈ పశువుని తీసుకొచ్చాను, లేదా పక్షిని తీసుకొచ్చాను, ఈ కోడిని తీసుకొచ్చాను, దీన్ని నేను దేవునికి సమర్పిస్తున్నాను. ఈ రక్తం చిందించడం ద్వారా, ఈ రక్త ప్రోక్షణ ద్వారా నా పాపాలకు ప్రక్షాళన కలుగుతుందని ఒకవేళ అనుకుంటే క్రైస్తవుడు అది నీ పని కాదని చెప్పేశాడు నూతన నిబంధనలో. ఎందుకు చెప్పేశాడంటే నీ కొరకు ఆల్రెడీ యేసుక్రీస్తు అనే ఒక దేవుని గొర్రె పిల్ల శ్రమ పడి ఉన్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన చేసిన బలియాగంలో మీకు విమోచన, పాపక్షమాపణ కలుగుతుంది గనుక ఆ రక్త ప్రోక్షణమునందు విశ్వాసం ఉంచితే చాలు, అదే మీకు చిట్ట చివరి బలి అని సువార్త ద్వారా ప్రకటించారు. కనుక మీరు బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు.